ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించి మానవ నివాస యోగ్యముగా భూగోళాన్ని నిర్మించి అందలి సమస్తాన్ని నిర్మించి మానవునికి కావలసిన సమస్తాన్ని ప్రకృతిలో ఉంచి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుమని నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. ఏమండి, మట్టి దేహము మాట్లాడింది, నిలబడింది. ఎందుకంటే దేవుని ఆత్మచేత. ఆదాములో నుండి ఈ తరములో తండ్రి గర్భాలు దాటుకుంటూ ఈ తరములో మనము ఈ భూమి మీదకి వచ్చాం. తల్లి గర్భములోనే దేవుడు మనకి ఆయుష్కాలాన్ని ఇచ్చి తన గ్రంథంలో లిఖించుకుని భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే తన పని నిమిత్తం, తన కొరకు బ్రతుకుతామని. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా ఏమండి క్రీస్తు వారిని పంపించాడు తండ్రి అయిన దేవుడు. ఆయన వచ్చి మరలా మనల్ని బ్రతికించాడు. చనిపోయిన మనలను ఎలా చనిపోయింటే అపరాధాలు పాపాలు చేసి చనిపోతే మరలా బ్రతికించాడు. ఆయన ఏమండి 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. దెయ్యం పట్టిన వారు అన్నారు, దెయ్యములకు అధిపతి అన్నారు, తాగుబోతు అన్నారు, తిండిబోతు అన్నారు. ఏమండి కొట్టడానికి రాళ్లను తీశారు, అపహసించారు, అవహేళన చేశారు, కొరడా దెబ్బలు కొట్టారు. కరిగిపోయాడండి మన కొరకు. ఒక కొవ్వొత్తి ఎలాగైతే కరిగిపోతూ వెలుగునిచ్చిందో ఆ రీతిగా జీవపు మాటలను ప్రపంచ ప్రఖ్యాతగాయించిన మాటలు, జీవపు మాటలను ప్రకటించిన క్రీస్తు ఈనాటికి ఈ భూ ప్రపంచంలో నిలబడిపోయినాయండి ఆ మాటలు. యావత్ ప్రపంచాన్ని కదిలించాయనే మాటలు. అందుకే శకపురుషుడయ్యాడు. ఆయన కాలాన్ని విడగొడటానికి మధ్యవర్తిగా ఆయన ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనకి పని లేదా? మనకి పని లేకుండానే ఈ భూమి మీదకి వచ్చామని ఆలోచిస్తే బైబిల్ గ్రంథం చదివిస్తుంది, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము పంపబడ్డామంట. అంటే ముందుగా మనము రాకముందే మనకు పని ఉంది కాబట్టి 50 కోట్ల శుక్రకణాలలో మనలను ప్రత్యేకించుకుని తల్లి గర్భంలో నిన్ను మాత్రమే నిలబెట్టి అండములో పిండముగా నిన్ను నిర్మించి నీకు అవయవ నిర్మాణం చేసి ఆయుష్కాలాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించాడు. అంటే తన పనిని జరిగించి తనను భూమి మీద మహిమపరుస్తావని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జీవపు మాటలు, జీవవాక్యమును చేతపట్టి ఆకాశంలో జ్యోతిగా ప్రకాశించాలి. నీ వెలుగులో ఎందరనో ప్రకాశింపచేయాలి. జీవపు మాటలు సభ్య సమాజంలోనికి తీసుకెళ్ళి సవివరంగా వివరించి క్రీస్తును గూర్చిన మాటలు, దేవుని గూర్చిన మాటలు, క్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చారు, ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచారు, మన బ్రతుకు ఇక్కడతోటి ఖలాస్ అయిపోతుందా, లేక ఈ బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు ఉందా అని తెలుసుకోవడానికి క్రైస్తవునికి ఇచ్చినటువంటి గ్రంథం, జీవ గ్రంథం. ఈ మాటలు నీ భూమి మీద నిన్ను సక్రమంగా బ్రతకడానికి బాట చూపిస్తాయి. నిత్య రాజ్యానికి, మహిమలోకానికి తీసుకెళ్ళడానికి ఈ 66 పుస్తకాల సముదాయం ఎంతగానో నిన్ను మరి ముందుండి నడిపిస్తుంది. ఈ మాటలు మనం ముందు పెట్టుకోవాలండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకిచ్చిన ఆయుష్కాలంలో, క్రీస్తుకిచ్చిన 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో మన కొరకు నలిగిపోయాడండి, కరిగిపోయాడు. రక్తపు ముద్దలో ఆయన నలిగిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచాను తండ్రి అని తన తండ్రికి లెక్క అప్పగించాడు. మరి మనం లెక్క అప్పగించమా? మనం లెక్క అప్పగించుకునే స్థితిలో మనం లేమా? మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుని కొరకు ఏం చేశాం మనం అని మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కొవ్వొత్తు చూడండి, వెలుగునిస్తుంది, కరిగిపోతుంది. అలాగే మనము కూడా ఈ దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఈ అవయవాలను దుర్నీతి సాధనాలకు అప్పగించగా మనము ఈ జీవపు మాటలు చేతపట్టి ఆకాశంలో జ్యోతిగా ప్రకాశించాలి. బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతకాలి, అనేకులను దేవుని కొరకు బ్రతికించాలి. ఆలోచించండి, దేవుని మాటలు అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని